ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారండి. అలాగే దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తమిళనాడుకు చెందిన నెట్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారండి. ఈ రోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందామండి ఈ వీడియోలో. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు అయితే జరుగుతాయండి. భక్తులు సాధారణం కంటే అధికంగానే విచ్చేస్తారు కాబట్టి భక్తులకు స్వామివారి దర్శనం సంతృప్తికరంగా కల్పించేందుకు గాను బ్రేక్ దర్శనాలను వివిధ ప్రత్యేక దర్శనాలను అయితే టీటీడీ రద్దు చేసిందండి. వాటిలో ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, అలాగే సంవత్సరంలోపు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కూడా టీటీడీ అయితే రద్దు చేసిందండి. విఐపి బ్రేక్ దర్శనాలను కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలండి. దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారండి. దళారులను నమ్మి మోసపోకండి అనేసి కూడా టీటీడీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నెట్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశారండి. దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం చేసుకోవాలి అనుకుంటే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే సంప్రదించి బుక్ చేసుకోవాలని టీటీడీ వాళ్ళు అయితే కోరుతూ ఉన్నారండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanams.ap.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి బుక్ చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అయితే మరోమారు హెచ్చరిస్తోందండి. తమిళనాడుకు చెందిన 4 భక్తులు అయితే గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి అయితే నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి అయితే ప్రవేశించారండి. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి విచారించగా తమిళనాడు రాష్ట్రం చెందిన వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదొరై పాస్పోర్ట్లోని చివరి నెంబర్లు అయితే మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లైనా బుక్ చేసి అధిక ధరలకు విక్రయించినట్లయితే వాళ్ళు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదు చేయించారండి. కాబట్టి ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఫేక్ ఐడీలు, ఫేక్ నెంబర్లు యూజ్ చేసి మనకైతే టికెట్లు బుక్ చేసి ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ డబ్బులు చెల్లించి మీరు మోసపోతున్నారు. అలాగే మనము టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా మనల్ని దర్శనానికి అలో చేయరండి. కాబట్టి భక్తులైతే ఈ విషయాన్ని గమనించి దళారులను నమ్మి మోసపోవద్దని ఇలాగ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ పాస్పోర్ట్లో నెంబర్లను యూజ్ చేసి చేసే వాళ్ళని నమ్మి మోసపోవద్దని టీటీ అయితే మరోమారు హెచ్చరిస్తోందండి. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నామని టీటీడీ అయితే మరోసారి హెచ్చరిస్తోందండి. ఈ రోజు తిరుమలలో విస్తృత తనిఖీలు అయితే ఏర్పాటు చేశారండి. టీటీడీ అదనపు ఈవో గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, కృష్ణతేజ సర్కిల్, అలాగే నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు అన్నింటినీ, క్యూ లైన్లు అన్నింటినీ కూడా పరిశీలించారండి. టీటీడీ వాళ్ళు ఎలాంటి సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తున్నారని భక్తులకు, కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకు, క్యూ లైన్లలో ఉండే భక్తులకైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాటి గురించి అయితే అవగాహన కల్పించారు. అలాగే అక్కడ ప్రొవైడ్ చేస్తున్న తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని కూడా ఆయన క్లియర్గా అయితే పరిశీలించారండి. కంపార్ట్మెంట్ లోపల ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, వెలుపల ఉన్న బోర్డులు అన్నీ కూడా ఆయన క్లియర్గా అయితే పరిశీలించారు. ఇవండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.